ఓం నమో వెంకటేశాయ. గోవింద. ఓ పక్క హైదరాబాదు, ఇంకో పక్క హడావిడి జీవితం. కానీ వీటన్నిటికీ దూరంగా అచ్చం స్వర్ణంగా మెరిసే ఒక ఆలయం ఉంది. హాయ్ అండి, మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వెళ్ళే ప్రదేశం చాలా స్పెషల్. అదొక టూరిస్ట్ స్పాటే కాదు, ఒక స్పిరిచువల్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. అదే స్వర్ణగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఒక న్యాచురల్ బ్యూటీ, ఏన్షియన్ స్టైల్ ఆర్కిటెక్చర్, ఇంకొక డివైన్ ఎనర్జీ ఒక కాంబినేషన్. హైదరాబాద్ సిటీ నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరంలో యాదగిరి గుట్ట వెళ్ళే దారిలో జనగామ దగ్గరలోనే ఉంటుంది. అందమైన దేవాలయం కంటే మరొక విషయం, ఇది స్వర్ణగిరి అంటే గోల్డెన్ హిల్. ఈ ఆలయ నిర్మాణంలో ఈ గుడిని గోల్డెన్ ఫినిషింగ్ తో తయారు చేశారు. మేము ఆ రోజు కార్లో వచ్చాం కాబట్టి కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఎంటర్ అవుతున్నాం. లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అండ్ ప్రసాదం కౌంటర్లు కనిపించాయి. గుడి లోపల ఎంటర్ అయ్యాక కూడా చాలా చోట్ల టికెట్ కౌంటర్లు అయితే ఉంటాయి. లైన్ లో నించునే ముందైతే మన ఫోన్స్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం కనిపించేది ఇక్కడ సర్వదర్శనం లైన్. అలాగే స్పెషల్ టికెట్ తీసుకుంటే దానికి కూడా వేరే లైన్ ఉంది. అక్కడ ప్రస్తుతానికైతే నా ఫోన్ ని సమర్పించుకుని లైన్ లో నించోపోతున్నాను. దర్శనం అయిపోయాకైతే ఈ నార్త్ మాడా స్ట్రీట్ నుంచి బయటికి వస్తాం. దీని పక్కనే 40 అడుగుల ఎత్తులో హనుమంతుడి విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. ఇది ఒక మోనోలిథిక్ స్టాచ్యూ. దాని పక్కనే 1700 kgs ఒక గంట తయారు చేశారు. మన ఇండియాలోనే అది సెకండ్ లార్జెస్ట్ బెల్. ఇదివరకు భక్తులు వచ్చి వాళ్ళ కోరిక కోరుకొని గంటను మోగించేవారు, కానీ ప్రస్తుతానికైతే దాన్ని ఎంట్రీ బ్లాక్ చేసేసారు. గుడిలోకి ప్రవేశం పెట్టాలంటే సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఇంకా ఆడవాళ్ళైతే వాళ్ళ హెయిర్ ని లూజ్ గా వదిలేకూడదు. మా దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చాకైతే కరెక్ట్ గా స్వామివారి ఊరేగింపు అయితే జరిగింది. ఈ గుడికి వచ్చే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫోటోలతో పాటు శాంతి, సంతోషం, ఇంకా కుటుంబ ఆరోగ్యం కూడా దొరుకుతుంది. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించాక చాలామందికి ఆరోగ్య సమస్యలు ఇంకా మానసిక ఒత్తిడి నుంచి అయితే ఉపశమనం కలిగింది. ఇది వచ్చేసి వెస్ట్ మాడా స్ట్రీట్. ఇక్కడ అందమైన అలంకరణలతో పాటు అమ్మవారి సన్నిధి కూడా కనిపిస్తుంది. ఈ గుడిని యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. అసలు ఈ గుడి నిర్మాణం వెనకాల కారణం ఏంటో మీకు తెలుసా? ఈ గుడిని కట్టించింది శ్రీమన్ మానేపల్లి రామారావు. ఆయన భార్య శ్రీమతి విజయలక్ష్మి ఒక యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది. తిరుపతి నుంచి తెచ్చిన పవిత్రమైన నీళ్లతో ఆమె కోమా నుంచి బయటపడింది. అందుకే ఈ గుడి యొక్క డిజైన్ తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలాగే ఉంటాయి. దానితో పాటు ఈ గుడి చాలా అందంగా కనిపించాలని రకరకాల ఫౌంటైన్స్ ని కూడా పెట్టారు. కానీ గుడికి హైలైట్ ఏంటంటే మహావిష్ణు యొక్క స్లీపింగ్ స్టాచ్యూ. ఆదిశేషం మీద యోగ నిద్రలో ఉన్న మహావిష్ణుని అనంత పద్మనాభ స్వామి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న ఈ నీళ్ళల్లో అందరు కాయిన్స్ వేస్తున్నారు. అదెందుకో నాకు తెలీదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీరు ఈ గుడికి ఎప్పుడైనా వచ్చారో లేదో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు తెలుసా ఈ స్వర్ణగిరి కొంచెం దూరంలోనే ఒక స్వర్ణ లింగం ఉందని? అది ఎక్కడ ఉందో, దాని మహిమలు ఏంటో తెలుసుకోవాలని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో తిరిగి కలుద్దాం. ఓం నమో నారాయణ.